తానియా లోపలికి రా, డోర్ ఓపెన్ లోనే ఉంది. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. రా కూర్చో. చూడు నీకోసం ఏమేం చేసి పెట్టాను. చపాతీ, పప్పు, అన్నం తిని చూడు. నాకు నిజంగా చపాతీ అంటే ఇష్టం. అంతా నీకోసమే. థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్వేస్ వెల్కమ్. అభిషేక్ ఎక్కడా? అభిషేక్ ఎంతసేపు ఇక్కడే ఉన్నాడే, లోపల ఉంటాడు. పిలవమంటావా? ప్లీజ్. అభిషేక్, అభిషేక్, అభిషేక్. ఏంట్రా? తానియా వచ్చింది. హాయ్. రా కూర్చో. ఐమ్ సారీ అభిషేక్, నీ కాల్ నేను పిక్ చేయలేకపోయాను. అదేంటంటే నాకు ఎవరు కాల్ చేస్తున్నారు. హలో, 1 సెకండ్ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఓకే చెప్పండి. ఐఎమ్ రియలీ సారీ అభిషేక్, నా ఇంటెన్షన్ అది కాదు. నాకు ఆ రోజు నీతో అలా టైం స్పెండ్ చేసింది నాకు చాలా నచ్చింది. ఇంకా నాకేమనిపించిందంటే మన మధ్యనేదో బంధం ఉందని. ఐ నో ఎంత లౌడ్ రియాక్షన్ అవసరం లేదని. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. బట్ ఐ థింక్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఫర్ యూ. నిజం అభిషేక్. నువ్వు నిజమే చెప్తున్నావా? ఐ హోప్ నువ్వు తమాషా చేయడం లేదుగా? నువ్వేమన్నా పిచ్చా? ఐ లవ్ యూ అభిషేక్. I love you too, Tanya. I love you. ఓరి భగవంతుడా, ఇలా వెళ్ళి సైకిల్ గ్యాప్ లో వచ్చేలోపు ఇద్దరు కలిసిపోయారన్నమాట. సరే ఓకే, వచ్చి కూర్చో. సరే రండి భోంచేద్దాం. నువ్వు కూడా తీసుకుని తిను. ఈరోజు నా వంటే, తనకు కూడా పెట్టు. టేస్ట్ గా ఉంది కదా? దాల్ అయితే అద్భుతంగా ఉంది. మిగతావి కూడా టేస్ట్ గానే చేశాను, తిని చూడు. నాకన్నీ టేస్ట్ గానే అనిపిస్తాయి, మీరే తిని చూసి చెప్పాలి. ఎలా ఉంది? వెరీ నైస్. ప్రేమ. ప్రేమ ఎలాంటి పదం అంటే ఆ పదం ముందు మిగతా అన్ని పదాలు కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. ప్రేమ అనేది దేవుడిచ్చిన వరమని చెప్తారు. ఎవరికైతే అది దొరుకుతుందో వాళ్ళందరూ అదృష్టం చేసిన వాళ్ళు. ఈరోజు మన కథ తాన్యది. తన జీవితంలో ప్రేమ, డబ్బు, సౌకర్యం అన్నీ ఉన్నాయి. నిన్నటి నుంచి నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎందుకు? 10 గంటల్లోపు ఇంటికొచ్చేసే, 9 గంటల్లోపు ఇంటికొచ్చేసే ఎవరు అలా చెప్తారు? నా ఫీల్డ్ ఎలాంటిదో ఆయనకు తెలుసు. ఇంత త్వరగా ఎలా ఇంటికి వెళ్ళగలను? నా వల్ల అస్సలు కావట్లేదు. అవును, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మా ఇంటికి వచ్చేయని. అవును, వాడింటికి వచ్చేవచ్చు కదా. వీడితో పాటు ఉండు, ఏంటి ప్రాబ్లం? నాకు బాంబేలో ఇంకెవరున్నారు? ఆయన్ని వదిలేసి వచ్చేనా? మరి మేమెవరు? అవును, ఎవరు? అరే ఏంటి? ఏమవుతుందో తెలియట్లేదు. ఏమవుతుందిలే, వీడి దగ్గరికి షిఫ్ట్ అయిపో, సరేనా? నిజమేనా? వీడిని ఇష్టపడుతున్నావు కదా, అందుకే చెప్పాను. ఇంకేంటి, వాడింట్లోనే కలిసి ఉండొచ్చు కదా, చాలా హాయిగా ఉంటుంది. ఏంటి నువ్వు పెద్ద? నా గురించి అంతా తెలుసా? అంతా తెలుసు. ఏంటది? ఇదిగో. ఏది? ఎక్కడుంది? ఇక్కడ. అభిషేక్ ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ ఉంది కదా. ఇదిగో ఇక్కడ ఉంది. ఏమీ లేదని నాకు తెలుసు, నువ్వు ఆడుకోక సైలెంట్ గా ఉంది. తనే స్టాప్ ఇట్. ఏం చేస్తున్నావు నువ్వు? ముందు బాగా కూర్చో. ఏంట్రా ఇప్పుడు ఏమైంది? ఇలా చూడరా, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. ఓకే, ఎందుకు తనతో ఇలా మాట్లాడుతున్నావు? మన ఫ్రెండ్స్ మధ్య ఇదంతా నార్మలే కదా. యు నో వాట్, ఐ థింక్ పార్టీ ఇస్ ఓవర్. అవునరా, ఎందుకు కోపడుతున్నావు? రోహన్, ఐ థింక్ నువ్వు ఇప్పుడు బయలుదేరి తీరాలి. తానియా, ఓ మై గాడ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నో, వెయిట్, వెయిట్. వాట్ ఇస్ దిస్? ఎందుకు తనతో నువ్వు ఇలా మాట్లాడావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇలా చూడు, నీకు అర్థం కావడం లేదు. ఒక అబ్బాయితో నువ్వు నన్ను అనుమానిస్తున్నావు.
లేదు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నేను నిన్ను అనుమానించడం లేదు. అయితే ఇదేంటి? ఒక అబ్బాయి ఒక అమ్మాయి వేరే విధంగా అనిపిస్తుందా లేదా? నేను అందుకే చెప్తున్నాను, నువ్వు కొంచెం మర్యాదగా ఉండు. నువ్వు నేను ఏది విన్ను సరేనా? నువ్వు నన్ను అనుమానిస్తావు. నీకు నేను ఎవరితో అయినా ఫ్రెండ్గా ఉంటే నచ్చదు. నేను బయలుదేరుతానా? బాయ్. తానియా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హే, లిసన్ టు మీ తానియా. అరే ఏంట్రా బాబు, ఏంటి విషయం? ఈ పార్టీ ఎందుకు? తాన్యాకి పెద్ద సినిమా వచ్చిందిరా. ఏమంటున్నావురా? మరి సెలబ్రేట్ చేసుకోవాలి కదా. కదా వస్తుందిరా, తను ఈ పార్టీకి వచ్చుండాలే. సరే, తను వస్తుందిలే, మనం మొదలు పెడదాం. రే ఆగరా. ఎందుకు? రే, ఎవరి కోసం పార్టీనో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. తను వస్తుంది కదా, మరెందుకు? లేదు, పార్టీ కలిసే చేసుకోవాలి. అరే ఏంట్రా, అర్థం చేసుకో. ఎందుకులా ఉన్నావు? తను ఎందుకు ఇంకా రాలేదు? అరే తను మోడల్ రా, మోడల్. లేట్ నైట్ షూట్ ఉంటుంది తనకి. ఏంట్రా షూట్ అయిపోయాకే తను వస్తుంది. నన్నేనే తాగనివ్వు. రే ఆగరా, నీకెందుకు అర్థం కావడం లేదు? అరే మనం మళ్ళీ తాగొచ్చురా. వద్దు. నీ దగ్గర బాటిల్ లేదా ఏంటి? వద్దు, కుదరదు. మరి ఇప్పుడు తాగితే తను వచ్చాక కలిసే పార్టీ చేసుకుందాం. అరే ఏంట్రా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? తను ఇంకా రాలేదు. నీకు ఎందుకు అర్థం కావడం లేదు? తనంటే నాకు చాలా ఇష్టం. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు ఎలాగో తనకి ప్రపోజ్ చేయవు కదా. ఒకవేళ నువ్వు ప్రపోజ్ చేయకపోతే నేను చేసేస్తాను. నిజంగా చెప్తున్నాను. నోర్మైరా, ఇలా మాట్లాడితే నిన్ను దూరం పెడతాను. నేను ప్రపోజ్ చేస్తాను, సరేనా? నేను వెళ్తాను. నువ్వద్దు, నేను వెళ్తాను. నేను వెళ్తాను, ఆగు. నువ్వు అలా భయంతో కూర్చోనుండు. హాయ్ తానియా, రారా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఏంటి? అరే, నువ్వు అంత పెద్ద మూవీ కమిట్ అయ్యావు, అందుకని నీకోసం చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. ఇంకో విషయం తెలుసా? ఒక గంట సేపు నన్ను కూర్చోబెట్టాడు, నువ్వు వచ్చాకే మొదలు పెట్టాలి అని. నన్నైనా తాగనివ్వంటే అసలు మాట వింటేనే కదా. అసలు సరే, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నాం? స్టార్ట్ చేయొచ్చుగా. లెట్స్ స్టార్ట్. Cheers. Cheers. షూట్ ఎలా జరిగింది? చాలా టైర్డ్ అయిపోయింది. సో హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. గుడ్. నువ్వు చెప్పు. ఆల్ గుడ్. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, డాన్స్? ష్యూర్. రోహన్, మ్యూజిక్ ప్లే చేయి. ఒక నిమిషం ఆగు. కొంచెం రొమాంటిక్ ది. అవన్నీ నేను చూసుకుంటానులే, మీరు కానివ్వండి. దట్స్ ఎ నైస్ సాంగ్. అలాగా? యా. నీకు సర్ప్రైజ్ నచ్చిందా? వెరీ నైస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షూటింగ్ ఎలా జరుగుతుంది? చాలా టైర్డ్ గా ఉంది, హెక్టిక్ గా ఉంది. అరే రోహన్, నువ్వు రా. కానివ్వండి, మీరు కానివ్వండి. అరే రా, జాయిన్ us. రే రోహన్, రేపు నీకు షూట్ ఉంది కదా? లేదు, షూట్ ఎక్కడ ఉంది? రే నువ్వే కదా చెప్పావు రేపు పొద్దున షూట్ త్వరగా వెళ్ళాలని. వెళ్ళు, టైం అయింది. త్వరగా వెళ్ళి పడుకొని నిద్రపో. పొద్దునే వెళ్ళాలిగా. నేను చెప్పేది విను, రేపు పొద్దున్న నువ్వు త్వరగా వెళ్ళాలి. తాగేసి వెళ్తాను. గ్లాస్ తీసుకుని వెళ్ళు. నువ్వు వెళ్ళు ముందు. అరే మనం రేపు కలుద్దాంలే. షూట్ అయ్యాక కాల్ చేయి, సరేనా? చిప్స్ అయినా కాస్త ఇవ్వు. నేను ఇంటికి పంపిస్తానులే. వెళ్ళు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆడిషన్. గుడ్ బై. థాంక్యూ. ఓకే, బాయ్ రా. సో నౌ నో డిస్టర్బెన్స్. ఇప్పుడు చెప్పు, షూట్ ఎలా జరుగుతోంది? ఈ రోజు ఎలా గడిచింది? బానే ఉండింది. ఈ సర్ప్రైజ్ నాకు నచ్చింది. రియల్లీ? yes.
ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. షూర్. హలో. అంకుల్, నేను ఇక్కడ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. అంకుల్ 10 కదా అయింది. నేను ఇంటికి వచ్చేస్తాను. నేను వచ్చేస్తాను. హలో హలో. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఏమైంది? నేను మా అంకుల్తోనే ఉన్నాను. ఆయనకి నేను మోడలింగ్ చేయడం అస్సలు నచ్చదు. ఆయన ఇంటికి రమ్మంటున్నారు. 10 అయింది, లేట్ అయిపోయింది అంటున్నారు. మా ఇంట్లో కూడా ఇంతే. వాళ్ళు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేరు. ఎనీవేస్, లెట్స్ డ్రింక్. కమ్ ఆన్. నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాను. ఇట్స్ ఓకే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. వద్దు, నేను వెళ్ళిపోతాను. ఇట్స్ ఓకే. నేను డ్రాప్ చేస్తాను. యాక్చువల్లీ తను కూడా ఒక యాక్టర్. తను ఏమైనా షూట్లో ఉంటుంది, ప్యాకప్ అయ్యి ఉండదు. ఐ డోంట్ నో. సో తను ఫ్రీ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా. థ్యాంక్ యూ. యా, హ్యావ్ ఏ డ్రింక్. వన్ సెకండ్ ప్లీజ్, కాల్ వస్తుంది. ఓకే. హలో. జయ, నీకు ఎంత టైం పడుతుంది? సరే, ఇట్స్ ఓకే, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, బాయ్. ఏమైంది? తనకి లేట్ అవుతుందంట. ఎంత టైం పడుతుందో తనకే తెలీదు. సరే, ఇట్స్ ఓకే. ఐ మీన్ నీకిష్టమైతే నువ్వు ఇక్కడే లోపల నిద్రపోవచ్చు. నేను ఇక్కడ పడుకుంటాను. ఇట్స్ ఓకే, నేను వేరెక్కడైనా మేనేజ్ చేసుకుంటాను. నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, ఇట్స్ ఓకే, నాకే ఇబ్బంది ఉండదు. ఆర్ యు ష్యూర్? యా, ఐఎమ్ షూర్. Thank you so much. That's like really nice of you. Yeah, you're welcome. నేను లోపలికి వెళ్ళొచ్చా? యా, షూర్, ప్లీజ్. Tanya? Tanya? We're sorry, the number you have reached is not in service.
check the number or try your call again. అరే పొద్దునే ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా కలవడం లేదు. ఒక పని చేస్తాను, మెసేజ్ చేసి చూస్తాను. తాన్యా, నువ్వెక్కడికి వెళ్ళావు? నమస్తే, నా పేరు అవినాష్. మీ అందరికీ ఈ కొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైందో చెప్పరా? ఏమైందో చెప్పొచ్చు కదా. అరే అది ఆ రోజు నాకేమనిపించిందో తెలుసా? తను నన్ను ఇష్టపడుతోంది అని. ఆ రోజు నైట్ మీ ఇంట్లోనేగా ఉంది. మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదా? సచ్ ఎ లూజర్. నోర్మైరా. యాక్చువల్గా నేను తను లవ్ చేస్తున్నాను. నాకు అసలు అర్థం కావడం లేదు. తను నా ఫోనే తీయడం లేదు. సరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను రేపు తన్ని డిన్నర్కి పిలుస్తాను. నా చేతులతో నేనే వంట చేస్తాను, సరేనా? ఇది నీకు ఒక మంచి ఛాన్స్ అని అనుకో. తనకి ప్రపోజ్ చెయ్యి. ఏంటి, చేస్తావా? చెప్పు. చేస్తావు కదా? చేస్తాను. సరే. ఓకే. తానియా, తానియా లోపలికి రా. డోర్ ఓపెన్ లోనే ఉంది. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. రా కూర్చో. చూడు, నీకోసం ఏమేం చేసి పెట్టాను. చపాతీ, పప్పు, అన్నం తిని చూడు. నాకు నిజంగా చపాతీ అంటే ఇష్టం. అంతా నీకోసమే. థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్వేస్ వెల్కమ్. అభిషేక్ ఎక్కడా? అభిషేక్ ఎంతసేపు ఇక్కడే ఉన్నాడే, లోపల ఉంటాడు. పిలవమంటావా? ప్లీజ్. అభిషేక్, అభిషేక్, అభిషేక్. ఏంట్రా? తానే వచ్చింది. హాయ్. రా కూర్చో. ఐమ్ సారీ అభిషేక్, నీ కాల్ నేను పిక్ చేయలేకపోయాను. అది వన్ ఏంటంటే సెకండ్, నాకు ఎవరు కాల్ చేస్తున్నారు. హలో, వన్ సెకండ్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఓకే, చెప్పండి. ఐఎమ్ రియలీ సారీ అభిషేక్. నా ఇంటెన్షన్ అది కాదు. నాకు ఆ రోజు నీతో అలా టైం స్పెండ్ చేసింది నాకు చాలా నచ్చింది. ఇంకా నాకేమనిపించిందంటే మన మధ్యనేదో బంధం ఉందని. ఐ నో ఇంత లౌడ్ రియాక్షన్ అవసరం లేదని. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. బట్ ఐ థింక్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఫర్ యూ. నిజం అభిషేక్. నువ్వు నిజమే చెప్తున్నావా? ఐ హోప్ నువ్వు తమాషా చేయడం లేదుగా? నువ్వెవన పిచ్చా? ఐ లవ్ యూ అభిషేక్. I love you too, Tanya. I love you. ఓరి భగవంతుడా, ఇలా వెళ్ళి సైకిల్ గ్యాప్ లో వచ్చేలోపు ఇద్దరు కలిసిపోయారన్నమాట. సరే, ఓకే, వచ్చి కూర్చో. సరే రండి, భోంచేద్దాం. నువ్వు కూడా తీసుకుని తిను. ఈరోజు నా వంటే, తనకు కూడా పెట్టు. టేస్ట్ గా ఉంది కదా? దాల్ అయితే అద్భుతంగా ఉంది. మిగతావి కూడా టేస్ట్ గానే చేశాను, తిని చూడు. నాకన్నీ టేస్ట్ గానే అనిపిస్తాయి, మీరే తిని చూసి చెప్పాలి. ఎలా ఉంది? వెరీ నైస్.
ప్రేమ. ప్రేమ ఎలాంటి పదం అంటే ఆ పదం ముందు మిగతా అన్ని పదాలు కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. ప్రేమ అనేది దేవుడిచ్చిన వరమని చెప్తారు. ఎవరికైతే అది దొరుకుతుందో వాళ్ళందరూ అదృష్టం చేసిన వాళ్ళు. ఈరోజు మన కథ తాన్యది. తన జీవితంలో ప్రేమ, డబ్బు, సౌకర్యం అన్నీ ఉన్నాయి. నిన్నటి నుంచి నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎందుకు? 10 గంటల్లోపు ఇంటికొచ్చేసే, 9 గంటల్లోపు ఇంటికొచ్చేసే ఎవరు అలా చెప్తారు? నా ఫీల్డ్ ఎలాంటిదో ఆయనకు తెలుసు. ఇంత త్వరగా ఎలా ఇంటికి వెళ్ళగలను? నా వల్ల అస్సలు కావట్లేదు. అవును, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మా ఇంటికి వచ్చేయని. అవును, వాడింటికి వచ్చేవచ్చు కదా. వీడితో పాటు ఉండు, ఏంటి ప్రాబ్లం? నాకు బాంబేలో ఇంకెవరున్నారు? ఆయన్ని వదిలేసి వచ్చేనా? మరి మేమెవరు? అవును, ఎవరు? అరే ఏంటి? ఏమవుతుందో తెలియట్లేదు. ఏమవుతుందిలే, వీడి దగ్గరికి షిఫ్ట్ అయిపో, సరేనా? నిజమేనా? నువ్వు వీడిని ఇష్టపడుతున్నావు కదా, అందుకే చెప్పాను. ఇంకేంటి, వాడింట్లోనే కలిసి ఉండొచ్చు కదా, చాలా హాయిగా ఉంటుంది. ఏంటి నువ్వు పెద్ద? నా గురించి అంతా తెలుసా? అంతా తెలుసు. ఏంటది? ఇదిగో. ఏది? ఎక్కడుంది? ఇక్కడ. అభిషేక్ ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ ఉంది కదా. ఇదిగో ఇక్కడ ఏమీ లేదని నాకు తెలుసు. నువ్వు ఆడుకోక సైలెంట్ గా ఉంది. స్టాప్ ఇట్. ఏం చేస్తున్నావు నువ్వు? ముందు బాగా కూర్చో. ఏంట్రా ఇప్పుడు ఏమైంది? ఇలా చూడరా, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. ఓకే, మధ్యలో నువ్వు ఎందుకు తనతో ఇలా మాట్లాడుతున్నావు? మన ఫ్రెండ్స్ మధ్య ఇదంతా నార్మలే కదా. యు నో వాట్, ఐ థింక్ పార్టీ ఇస్ ఓవర్. అవునరా, ఎందుకు కోపడుతున్నావు? రోహన్, ఐ థింక్ నువ్వు ఇప్పుడు బయలుదేరి తీరాలి. ఓ మై గాడ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నో, వెయిట్, వెయిట్. వాట్ ఇస్ దిస్? ఎందుకు తనతో నువ్వు ఇలా మాట్లాడావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇలా చూడు, నీకు అర్థం కావడం లేదు. ఒక అబ్బాయితో నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. లేదు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నేను నిన్ను అనుమానించడం లేదు. అయితే ఇదేంటి? ఒక అబ్బాయి ఒక అమ్మాయి వేరే విధంగా అనిపిస్తుందా లేదా? నేను అందుకే చెప్తున్నాను, నువ్వు కొంచెం మర్యాదగా ఉండు. నువ్వు నేను ఏది విన్ను, సరేనా? నువ్వు నన్ను అనుమానిస్తావు. నీకు నేను ఎవరితో అయినా ఫ్రెండ్గా ఉంటే నచ్చదు. నేను బయలుదేరుతాను. తానియా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హే, లిసన్ టు మీ తానియా. రోహన్, ఐమ్ సో సారీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్. అరే ఇందులో నీ తప్పేం లేదు. నేను హ్యూమిలేట్ అయిపోయాను. ఏంటో నాకు అర్థం కావట్లేదు. అభిషేక్ నా మీద అనుమానించడం ఎప్పుడు ఆపుతాడని. ఇప్పుడు మన ఇద్దరిని కలిపి మరీ అనుమానిస్తున్నాడు. వాడు నన్నే అనుమానిస్తున్నాడు. వాడు నా ఫ్రెండు. హీ క్రాస్ ద లిమిట్. సీరియస్లీ యా, ఇక నా వల్ల కాదు. నీ వల్ల కావట్లేదా? నా వల్ల అస్సలు కావట్లేదు. నా లైఫ్ ని టూ మచ్ గా కంట్రోల్ చేస్తున్నాడు. ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, వాడితో మాట్లాడుకో, వీటితో మాట్లాడుకో, ఇది చేయకు, అది చేయకు, ఇది వెయ్యొద్దు. వాడు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నన్ను, నా అంబిషన్స్ ని, నా కెరియర్ ని ఏది అర్థం చేసుకోవట్లేదు. వాడికి రిలేషన్షిప్ మాత్రమే తెలుస్తోంది. వాడు నన్ను కంట్రోల్ చేస్తున్నాడు. నిన్ను కూడా మీట్ అవ్వకూడదని చెప్పాడు. యాక్చువల్గా వాడు నేను ఫ్రీగా వదిలేయాలి. నువ్వెందుకంటే వాడితో చాలా బాగున్నావు. యు నో, సమ్టైమ్స్ ఐ ఫీల్ నువ్వు నేను మనిద్దరి రిలేషన్షిప్ చాలా బాగుంటుందని. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు కూడా. నన్ను కంట్రోల్ చేయవు, ఇక్కడికి వెళ్ళొద్దు, వాడిని మీట్ అవ్వద్దు అని. అవును, మనిద్దరం కలిసి ఉన్నామంటే చాలా బాగుంటుంది కదా. నీకోకేనా?
హలో అంజలి హాయ్ యాక్చువల్లీ నేను ఇప్పుడు నీతో కొంచెం రోహన్ గురించి మాట్లాడాలి. సో మనం ఇప్పుడు మీట్ అవుదామా? నైస్, షూర్, కలుసుకుందాం. ఓకే. తనతో మాట్లాడి తీరాల్సిందే. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్. సో నువ్వు నన్ను ఇప్పుడు పిలిచినందుకు ఏదైనా స్పెషలా? అది స్పెషల్ లాంటిది అయితే ఏమీ లేదు. Okay. మనం చాలా రోజులుగా కలవలేదు కదా, ఒకసారి కలుద్దామని. అందుకే. ఇకపోతే సో రోహన్ ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. బాగానే ఉన్నాడా? మ్మ్. నైస్. అండ్ నీకు రోహన్కి ఆలోకే? అంతా ఓకే, కానీ తను కొంచెం సైలెంట్ అంతే. అలాగా? యాక్చువల్గా విషయం ఏంటంటే యునో నాకు ఏమనిపిస్తుందంటే ఏదో తప్పు జరుగుతుందని. అంటే అంటే మేమిద్దరం కలుసుకున్నప్పుడల్లా తన 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 దృష్టి అంతా అమ్మాయిల వైపు ఉంటుంది. ఆ తర్వాత ఆర్ యు ఓకే? యా, ఐఎమ్ ఓకేనే ఓకే. కదా? ఎస్ నాకేమనిపించిందంటే వీఆర్ ఫ్రెండ్స్. సో నేను నీతో షేర్ చేసుకోవాలి, అందుకనే నేను నీతో షేర్ చేసుకుంటున్నాను. సో విషయం ఏంటంటే అది ముఖ్యంగా తానియాతోటి. తాన్యానా? యా, యునో తానియా నేను ఇద్దరం కలిసి అది. సో నీకు చెప్తే కరెక్ట్గా ఉంటుందనిపించింది, అందుకే చెప్పాను. నో ఇట్స్ ఓకే. యా, అయినా ఇదేమీ అంత పెద్ద విషయం కాదు, కానీ నువ్వు ఒకసారి తనతో క్లియర్గా మాట్లాడి తీరాలి. సో ఇది యా విషయం. ఐ అండర్స్టాండ్. యా యా. సో గట్టిగా మాట్లాడు, నేను చెప్పానని చెప్పుకో. మ్. ఓకే, మాట్లాడు. దీనిపై ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఓకే. ముఖ్యంగా నా గురించి మాత్రం చెప్పకు. Sure. ఓకే డోంట్ వరీ. ఓకే, మన తర్వాత కలుద్దాం. సీ యూ. బై Yeah, బై. okay. యా, Bye, నైస్ టు bye. మీట్ యూ. బాయ్. థ్యాంక్స్. యా. రోహన్, ఓ హాయ్, ఎలా ఉన్నావు? ఏంటిలా? బానే ఉన్నాను. చెప్పు. సో ఏం జరుగుతుంది? అరే ఏం లేదు, రైస్ వండుతున్నాను. అది ఎవరికి? తానియా అభిషేక్ వాళ్ళు వస్తున్నారు కదా, మ్మ్. తానియాకి రైస్ అంటే ఓ. చాలా ఇష్టం, అందుకే అయితే చేస్తున్నా. తాన్య కోసం ఇంత కష్టపడుతున్నానని చెప్పు. లేదు అలాంటిదేం లేదు. నీకేమైంది? you know ఎందుకు ఇలా what? ఉన్నావు? నేను ఇప్పుడే అభిషేక్ ని మీట్ అయ్యి వస్తున్నాను. తను నీ గురించి నా దగ్గర ఏం చెప్పారంటే ఏం జరుగుతుంది? అరే ఏమీ లేదు, వాడు చెప్పాడని అయితే నువ్వు నువ్వు నా నాకు నిజం దగ్గరకు చెప్పు. అడుగుతున్నావా? నువ్వు ఎందుకు వాడి గురించి అభిషేక్ ఇంతలా ఏం ఆలోచిస్తున్నావు? చెప్పాడంటే నువ్వు కొద్ది రోజులుగా తాన్యతో క్లోజ్ గా ఉంటున్నావు అన్నాడు. మీ ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది, రైట్? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకంతా తెలిసిపోయింది, ఓకేనా? సరే ఏం తెలుసు చెప్పు. అభిషేక్ చెప్పింది నువ్వు నమ్మేస్తావు. యు నో వాట్, నేను నిన్ను నమ్ముతున్నాను. మరి ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు? నేను ఆలోచించడం లేదు, నాకు ఇది పూర్తిగా నచ్చలేదు. ఆబ్వియస్లీ ఎవరైనా వచ్చి నీతో ఇలా అంటే నీకు తప్పకుండా నచ్చదు, కానీ నేను అలాంటి పనులు చేయనని నీకు నమ్మకం ఉంది కదా. తానే నాకు చాలా మంచి ఫ్రెండ్, తను ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే, అర్థం రోహన్, చేసుకో. నాకు అర్థమవుతుంది, అయితే ఎందుకు నాకంతా ఆలోచిస్తున్నావు? తెలుసు. ఏం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ నేను నీతో ఒకటి చెప్పనా? నువ్వు తాన్యతో కొంచెం దూరంగా ఉండు. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ మధ్య ఏదో జరుగుతుంది, ప్లీజ్. అలాంటిదేమీ లేదు, అర్థం చేసుకోవచ్చు కదా. సరే సరే, కానీ కానీ నేను నువ్వు నేను చెప్పేది చెప్పింది మాత్రం మాత్రం చెయ్యి చాలు. కావాలంటే కానీ తనతో మాట్లాడు, మరీ అంత క్లోజ్ గా వెళ్ళకు, ప్లీజ్ ప్లీజ్. నేను ఇవంతా వినాలనుకోవడం లేదు. సరే ఓకే, ఇక మాట్లాడను. ఓకే ఖచ్చితంగా? పక్కా ప్రామిస్? ప్రామిస్. ఓకే. ప్లీజ్ తానియా, ప్లీజ్. హలో హలో తానియా, ప్లీజ్ నేను చెప్పేది విను. ఇలా చూడు, ఐఎమ్ రియల్లీ సారీ. నేను రోహన్ కూడా సారీ చెప్పాను. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు, ప్లీజ్ నన్ను క్షమించు. చూడు అభిషేక్, ఐ లవ్ యూ.
నువ్వు చేసిన తప్పులన్నిటినీ నేను క్షమించగలను. నువ్వు నన్ను అనుమానించడం మాత్రం నేను అస్సలు తట్టుకోలేను. ఐ నో తానియా, కానీ ఆ రోజు అసలు ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఇలా ఇంకెప్పుడు జరగదు, ఐ ప్రామిస్. నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడే. అది యాక్చువల్లీ ఇంట్లో అంకుల్ ఉన్నారు. నేను నిన్ను రేపు మీట్ అవుతాను. ఓకే నో ప్రాబ్లం, కానీ రేపు ఖచ్చితంగా కలవాలి. ఓకే, రేపు మీట్ అవుతాం. ఓకే, సీ యు, బాయ్. బయటా తన ఫోన్ కూడా తీయడం లేదు. తన ఫోన్ కూడా తీయడం లేదురా. ఎవరు? నేను తనకి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? అసలు తన ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం? ఎవరు? మీ అమ్మ? మా అమ్మ? మధ్యలో మా అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నువ్వెక్కడున్నావు? ఇంకెవరి గురించి మాట్లాడతాను? తానియా. ఓహ్, తానియానా? సరే చెప్పు. అసలు తన ప్రాబ్లం ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా ఫోన్ అటెండ్ చేయట్లేదు. సారీ, ఆ రోజు రాలేకపోయాను. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. తినండి. ఇదిగో తిను. మీ బిజినెస్ ఎలా సాగుతుంది? చాలా బాగా సాగుతోంది. నీ షూటింగ్ ఎలా సాగుతుంది? వెరీ గుడ్. అవునా? హలో. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వు నాకు నిన్న ఇంట్లోనే ఉన్నానని కదా చెప్పావు, కానీ ఆ బార్లో ఒక ముసలోడితో కూర్చొని తాగుతూ కనిపించావు. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? నేను నీకు చెప్పాను కదా, నన్ను అనుమానించే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చరని. అలాగా? నీ అబద్ధం నా కళ్ళకి కనిపించింది, కానీ నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. నన్ను తలుచుకుంటే నాకే అసహ్యంగా ఉంది. నేను నిన్నెంత ప్రేమించాను, ఎంత నమ్మాను, కానీ నువ్వు. ఇక నీతో నేను అస్సలు ఏమీ మాట్లాడను. ప్లీజ్, ఇక మీదట నాకు ఎప్పుడు నువ్వు కాల్ చేయకు. హలో. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావని నాకు తెలుసు, కానీ ఈరోజు నేను నీతో నిజం చెప్దామనే వచ్చాను. నేను నీతో ఇంతకన్నా అబద్ధం చెప్పలేను, ఏది దాచాలని అనిపించట్లేదు. నీకు తెలియాలి కదా, ఆ రోజు రెస్టారెంట్లో ఎవరితో నేను కూర్చుని మాట్లాడానని. ఈయనే నా అంకుల్. చూడు, నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. నా అంకులే నన్ను చాలా బాగా చూసుకున్నారు. అందుకని ఆయన ఏం చెప్పినా సరే నేను అన్నీ చేసి తీరాల్సిందే. ఇంకా నేను ఎప్పుడూ ఆయన పర్మిషన్ లేకుండా ఏమీ చెయ్యలేను. నా జీవితం అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన ఎప్పుడూ నన్ను బాగా యూజ్ చేసుకున్నారు. ఆయనకి ఎప్పుడు కావాలన్నా ఎలా కావాలన్నా నన్ను యూజ్ చేసుకుంటారు. నేను ఎవరితోనూ మాట్లాడలేను, ఏమీ చెప్పలేను, కానీ ఆయన నన్ను ప్రాణాలతో పాతి పెట్టేస్తానని కూడా బెదిరించారు. మరైతే ఈ విషయం నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు?
నేను ఎలా చెప్పగలను? నువ్వు నన్ను ఎప్పుడైనా నమ్మేవా? హా, చెప్పు. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ తనియా. దయచేసి నన్ను క్షమించు. ఇక్కడ నుండి నేను నిన్ను మీ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండనివ్వను. ఓకే, ఏమంటావు? దట్స్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్స్ నాట్. నేను ఏమని చెప్పి ఇంట్లోంచి బయటకు వస్తాను? ఆయన నన్ను చంపేస్తారు, ఇలా చూడు. ఇంకా నీ ప్రాణాల్ని కూడా. ఇలా చూడు, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు మీ అంకుల్ ఇక్కడికి వచ్చి ఏదన్నా గొడవ చేశాడంటే నేను అతన్ని చంపేస్తాను. అర్థమైందా? ఏంటి మాట్లాడు? అదంత ఈజీ కాదు. బట్ ట్రై చేయి. ట్రై చేసి చూడు. ఏంటి? విల్ ట్రై. ఓకే ఓకే, అంతా మంచి జరుగుతుంది. హలో అభిషేక్, అభిషేక్ నన్ను కాపాడు. మా అంకుల్ నన్ను కొడుతున్నారు. ఏంటి తనియా ఏమైంది నీకు? అభిషేక్ త్వరగా రా అభిషేక్. నేను వస్తున్నా, వెంటనే వస్తున్నా. రామ చిలకమ్మ తనియా, ఎవరా నువ్వు? డైరెక్ట్ గా లోపలికి వచ్చేసావు. నువ్వే కదా. ఎవడా నువ్వు? వదిలిపెట్టను. తన మీద చేసుకుంటావా? తానియా, నీకేం కాలేదుగా? నీకోటి తెలుసా, నువ్వు చాలా ఇన్నోసెంట్. అంటే ఏంటి? ఈ ఊర్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అదే అమ్మాయి అయితే ఇంకా కష్టం. మా అమ్మ నాన్న నా కోసం ఎటువంటి ప్రాపర్టీస్ మిగల్చలేదు, కానీ నా అంకుల్ దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకా ఆయనకి పిల్లలెవరూ లేరు. సో అందుకని నేనేం ప్లాన్ చేశానంటే అంకుల్ని చంపి ఆయన ప్రాపర్టీస్ పూర్తిగా నా పేరుకి మార్చుకోవాలని. ఈ ప్లాన్లో నాకు కావాల్సింది ఒక నిజమైన ప్రేమికుడు. నా ఈ పని చేయడానికి నాకు పూర్తిగా సాయం చెయ్యాలి. అది నువ్వు చేసేసావు. అలా అయితే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తాన్యా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ? అవును. ఇదంతా నేను నీకోసమే చేసింది. ఇదంతా నేను నా కోసం చేసుకున్నాను, ఇంకా నీతో చేయించాను. ఐ లవ్ యూ తాన్యా. నువ్వు నన్నే ఇరికించాలనుకున్నావా? నువ్వు నాకు తెలిసి ఎప్పుడో ఇరుక్కున్నావు, ఇప్పుడే తెలుస్తోందా? నేను వెళ్ళి పోలీసులకి చెప్తాను. పోలీసులకి నువ్వు చెప్పబోతున్నావా? కూర్చో, ముందు కూర్చో. వస్తాను, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఇలా చూడు, ఇది నువ్వే కదా? నువ్వు ఏం చేసావో, ఎలా చంపావో మొత్తం రికార్డ్ అయిపోయింది, ఒక్కటి వదలకుండా. సో పోలీసుల్ని నువ్వు పిలవక్కర్లేదు, నేనే పిలుస్తాను. తాన్యా, నువ్వు ఈ పని ఎలా చేయగలిగావు? ఐ రియల్లీ లవ్ యూ. నీకేమన్నా పిచ్చా? వెళ్ళి నీ ప్రాణాల్ని కాపాడుకో. ప్రేమిస్తున్నాడంట. పోలీసులు వచ్చిన తర్వాత పోలీసుల దగ్గర ఇదే చెప్పు. పారిపో, ఏంటి ఆలోచిస్తున్నావు? పోలీసులు వచ్చేసారంటే ఏమీ చేయలేవు. ఇక నేను నీకు తోడుగా ఉండలేను.
నువ్వు చెప్పేది నిజమా? నువ్వేం తమాషాగా అనడం లేదుగా? నీకేమైనా పిచ్చా? ఐ లవ్ యూ అభిషేక్. ఐ లవ్ యూ టూ తానియా. ఆయన నన్ను చాలా యూజ్ చేసుకున్నారు. ఇంకా ఇప్పటికీ ఆయన పర్మిషన్ లేకుండా నేను ఏమీ చేయలేను. నా జీవితం పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది. ఇంకా ఈ ప్లాన్లో నాకు ఎలాంటి వాడు కావాలంటే వాడు నా ప్రేమలో మునిగిపోవాలి. ఇంకా నా అంకుల్ని మర్డర్ చెయ్యాలి. నువ్వెలా చంపావు పూర్తిగా రికార్డ్ అయింది, ప్రతి ఒక్కటి. సో పోలీసుల్ని నువ్వు పిలవక్కర్లేదు, నేను పిలుస్తాను. కొంతమంది డబ్బు మీద ఉన్న ఇష్టం వల్ల పిచ్చి తలకెక్కి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు పక్క వాళ్ళ జీవితం గురించి ఏమాత్రం పట్టించుకోరు. దానియా కూడా వాళ్ళలాంటిదే. అభిషేక్ దానియాని ఎంతగానో ప్రేమించారు, కాని దానియా ఆయన ప్రేమకి తగిన వ్యక్తి కాదు. ఈ దానియా అభిషేక్ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఒక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.